స్వామి రమణమూర్తి గారి పైన దాడి జరిగింది. ఇప్పటికి 48 గంటల పైన అయింది. ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుని అతను అరెస్ట్ చేయాలి, ఏం చెప్తారు? ఓం నమో వెంకటేశాయ. ఇది దురదృష్టకరమైన సంఘటన. 48 గంటలైనా ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడం, ప్రజాస్వామ్యం బతికుందా లేదని అనుమానం వస్తుంది. 63 ఏళ్ల పెద్ద మనిషిని చెప్పుతో కొట్టడం అనేది అది ఘనకార్యం కాదు. ఎందుకంటే వాళ్ళ తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది చెప్పులతో కొట్టడం అనేది వాళ్ళ సంస్కృతి నెట్టుంది. అతని వెనక ఎవరున్నారు, మూలం కేంద్రం అనేది తెలుసు. అది వాళ్ళ సంస్కృతి అనేది చెప్పాలి. చెప్పులు అందరికీ ఉన్నాయి, అందరం కొడతాం. కనుక ఫస్ట్ అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇది హిందూ మతం పైనటువంటి దాడి. అయోధ్య విషయంలో రమణమూర్తి అవినీతి ఆరోపణలో అడిగిన ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. కనుక అందుకే దాడి చేశారు. కనుక మీరు ఈ దాడి కాదు, అయోధ్య మీద చర్చకు రండి. చెప్పులతో కొట్టుకునేది వద్దు. చెప్పులతో కొట్టుకోవడం అనేది మన సంస్కృతి కాదు. నిజంగా మీరు అయోధ్యలో అవినీతి జరగకపోతే, మీరు నిజాయితీ ఉంటే, ఆ విషయంలో కానీ అనేక విషయాలు వారు లేవనెత్తారు అంశాలు. మీలో చిత్తశుద్ధి ఉంటే చర్చకు రండి. చెప్పులతో దాడి చేయడం అంటే వాళ్ళు క్రిటిసైజ్ చేసి వారు బాధపడి ఇంకా ముందుకు రాకుండా ఉంటారేమో చేశారు. వారు జరిగిన వాళ్ళకి 1000 రెట్లు ముందుకు వచ్చారు. వారు ఇంకా కూడా రాబోయే రోజులు హిందూ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తారు. మీకు భయపడేటువంటిది ఉండదు. మన హిందూ ధర్మంలో, హిందూ వాదంలో ఈ విధంగా చెప్పులతో కొట్టొచ్చు అని చెప్పేసి సంస్కృతి ఉందా? మన హిందూ ధర్మం అదే చెప్తుందా? అడగాల, వాళ్ళని అడగాల. ఎందుకంటే అది వాళ్ళ సంస్కృతి ఉన్నట్టుంది. అంటే వాళ్ళు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళం అని చెప్పి చెప్పుకుంటారు కదా. హిందూ ధర్మాన్ని కాపాడతామేమో, హిందూ ధర్మం కత్రాలు ఉంది అని చెప్పి చెప్తారు కదా. అందుకే ఇప్పుడు అర్థమవుతుంది కదా, వాళ్ళకు హిందూ ధర్మాన్ని, హిందువులు కాదు, వాళ్ళు హిందువులుగా ముద్ర వేసుకొని హిందూ మతాన్ని రాజకీయానికి వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఇప్పుడు రమణమూర్తి గారు అవన్నీ వివరించే తలికి వాళ్ళ యొక్క తెరలు తొలగిపోతాయని భయంతో, వారి తెరలను ఆపాలంటే, వాళ్ళ యొక్క నిజస్వరూపం బయటపడద్దంటే రమణమూర్తి గారి యొక్క గొంతు నొక్కాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వారు వేల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇంకా కూడా ముందుకెళ్తారు. వాళ్ళు ఎన్ని చేసినా కానీ ఇదంతా భగవత్ నిర్ణయం. ఇదంతా వీళ్ళ అన్యాయానికి చూసి ఓ భగవశక్తి రమణమూర్తి గారిని ప్రవేశించి చేస్తుంది. మిమ్మల్ని ఇక మీ పతనం అనేటువంటిది ప్రారంభమైంది. మీ అన్యాయాలు ఇక సాగవు. అంటే ఇటు అయోధ్యలో జరిగిన ఏదైతే హుండీ జరిగిన దొంగతనం ఏదైతే చోరీ జరిగిందో, సో దాంట్లో కొంతమంది మాట్లాడుతూ బీజేపీ సంబంధించిన నాయకులు హిందూ పైసలు హిందూ గుడిలో హిందువులు దోచుకుంటారు, దాంట్లో తప్పేముంది అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే హిందూ పైసలు హిందువులమే దోచుకుంటాము, మా గోవును మేమే కోసుకుంటాము, మా దేవుళ్ళను మేమే మోసం చేసుకుంటాము. ఒక వ్యక్తి అంటే కుదరదు కదా. మా గుడ్డి మేము దోచేసుకుంటామని ఎవడెవడో దోచుకుంటే కుదరదు కదా. దానికి ఒక అకౌంటబిలిటీ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే కొద్ది మంది ఆ చేతుల్లో హిందూ మతం గుత్తాధిపత్యం ఉండాలనేది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది కుదరదు. రమణమూర్తి గారు లాంటి వారు ఒకరున్నారు, అనేక మంది తయారయ్యారు. హిందువులు లక్షలాది మంది మాట్లాడతారు. ఎవరైతే వాళ్ళు దోచుకోవచ్చు. హిందూ మతం కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యం ఉండేది కుదరదు. అండ్ గతంలో అయితే చిలుకూరు బాలాజీ ఘటనలో కూడా అక్కడ అయ్యవారిని దాడి చేసినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి అతను అరెస్ట్ చేశారు. రమణమూర్తి గారి పైన దాడి జరిగి ఇప్పుడు 48 గంటల పైన అయింది. సో అతను స్వేచ్ఛగా బయట తిరుగుతూ ఉన్నారు, టీవీలోకి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అయినా సరే వాటి పైన యాక్షన్ తీసుకోవాలి. సో మీరు ఏ విధంగా ఖండిస్తారు? రంగరాజన్ పైన కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నట్టు నటించింది. అతను బయటకు వచ్చాడు కదా స్వేచ్ఛగా. బయటకు వచ్చాడు, మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడి మీద ఏం పెద్ద శిక్షలు పడలేదు. ఈరోజు రమణమూర్తి గారి మీద కూడా అదే పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళంతా కూడా కనుక ఇది సమంజసమైంది కాదు. ఈ చెప్పులు రేపు ప్రభుత్వం మీద అయినా పడచ్చు, ఎవడి మీద అయినా పడచ్చు. ఇది తీసుకుంటే ఇటువంటి కఠినమైన చర్యలు తీసుకొని ఇంకోరు భయం కలిగేట్టుగా చేస్తే శ్రేయస్కరం. ఏం చెప్తారు రమణమూర్తి గారి పైన దాడిని ఏ విధంగా చూస్తారు? ఏం చెప్తారు ఈ దాడిని ఏ విధంగా? జై భారత్ రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఒక నిజమైన హిందువు పైన, ఒక హిందుత్వవాది మతోన్మాది చేసినటువంటి దాడిగా మేము ఖండిస్తా ఉన్నాం. అశ్వప్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, పోలీస్ యంత్రాంగం దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయలేదు, కేసు కూడా నమోదు చేయలేదు. ఆల్రెడీ రమణమూర్తి గారు కేసు పెట్టి ఉన్నారు. కాబట్టి పోలీసులు నిష్పక్షపాతంగా రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటిది బహిరంగంగా ఒక టీవీ డిబేట్ లో చెప్పుతో దాడి చేశాడు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఎవరు చేస్తారు ఈ దాడులు అంటే, ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ గురించి, ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, బీజేపీ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వాళ్ళంతా హిందూ ద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా వాళ్ళు ముద్ర వేస్తా ఉన్నారు. అసలు ఆర్ఎస్ఎస్ హిందూ ద్రోహి, బీజేపీ పెద్ద హిందూ వ్యతిరేకి. ఎందుకంటే హిందూ మత ప్రయోజనాలకు,
హిందూ మత ప్రజల వాళ్ళ ప్రయోజనాలకు భిన్నంగా మాట్లాడుతున్నటువంటి పాలన చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకనంటే ఆర్థికంగా సామాజికంగా అనేక భారాలు ఇస్తూ అనేక ధరలు పెంచుతూ అనేక రకాలుగా నష్టపోతున్నది ఎవరు? హిందూ ప్రజలే. కాబట్టి హిందూ మత పురాణాల మీద గాని హిందూ గుడుల మీద గాని బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఏనాడు ప్రేమ లేదు. వాళ్ళు హిందూ మతాన్ని అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. గత అనేక సంవత్సరాలుగా భారతదేశంలో హిందూ మతానికి జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పేసి క్రిస్టియన్ మతాన్ని వ్యతిరేకంగా ముస్లింలని వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మత విద్వేషాల పేరుతో మత రాజకీయాలు చేయటం అనేది మతోన్మాదులకు వెనుతో పెట్టిన విద్య. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, భిన్నాభిప్రాయాలు మాట్లాడినటువంటి వాళ్ళని హత్యలు చేయటం అనేటువంటిది డిఎన్ఏ ఆర్ఎస్ఎస్ డిఎన్ఏలే ఉన్నది. అది బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ తమకు అనుకూలంగా మాట్లాడితే వాళ్ళు మంచి భక్తులు, తమకు వ్యతిరేకంగా మాట్లాడితే తమకు గిట్టని అంశాలు మాట్లాడితే వాళ్ళు జాతి వ్యతిరేకులు, హిందూ ద్రోహులుగా మాట్లాడుతా ఉన్న పరిస్థితి ఉన్నది. అందుకే నిజమైన హిందూ ప్రజలు హిందూ మతాన్ని ఆరాధించే వాళ్ళ పట్ల ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. కానీ హిందూ మతానికి ఎవరి వల్ల నష్టం జరుగుతా ఉంది? ఇప్పుడు అయోధ్యలో ఆ రాముడికి వచ్చినటువంటి విరాళాలని, సొమ్ముని, నగలని, అక్కడికి వచ్చిన బంగారాన్ని, ఎండిని ఎవరు దోసుకుపోయారు? హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు, మేము కరుడుగట్టిన హిందూవాదులు అనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ అక్కడ దాన్ని దొంగతనం చేశారు. మరి వాళ్ళంతా ఎవరు? కాబట్టి రాముడికి అన్యాయం చేసే వాళ్ళైనా, అయోధ్యలో రాముడికి అన్యాయం చేసే వాళ్ళైనా, ఆయన రాముడిని నగలు దొంగిలించే వాళ్ళైనా, రాముడి పేరుతోటి హిందూ మతానికి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మొట్టమొదటిగా వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వాళ్ళే. అంటే ఇదే అయోధ్యకు సంబంధించిన విషయంలోనే ఒకవేళ ఆ హిందూ పైసలు, హిందూ గుడి హిందువులు దోచుకున్నాడు తప్పేముందని కొంతమంది మాట్లాడతారు. ఇంకోటి అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఎంతమంది చూసినారు. సో ఆ ఎమ్మెల్యే ఏమంటాడు, ఆ డబ్బులు ఏవైతే దోచుకోబడ్డారు డబ్బులు అవి ప్రజలు న్యాయపూరితంగా సంపాదించిన పైసలు కావు, అందుకని అవి దోచుకోబడ్డాయి అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏం చెప్తారు? ఇలాంటి పచ్చి దుర్మార్గమైన మాటలు మాట్లాడటం ఆర్ఎస్ఎస్ వాళ్ళు మానుకోవాలి. అది ప్రజలు ఇచ్చిన విరాళాలు. ఈ దేశంలో చాలా మంది ప్రజలు విరాళాలు ఇచ్చారు, నిజాయితీగా ఇచ్చారు, న్యాయబద్ధంగా ఇచ్చారు. దాన్ని దోపిడీ చేసేటువంటి రైట్ నీకు ఇచ్చారా ప్రజలు? మీరు విరాళాలు ఇస్తున్నాం కాబట్టి మీరు దోసుకోండి, అయోధ్య పేరుతోటి రాముడి పేరుతోటి మీరు రాజకీయాలు చేసుకోండి, వేల కోట్ల రూపాయల అవినీతి పాల్పడని చెప్పి ప్రజలేం మీకు అగ్రిమెంట్ ఇవ్వలే కదా. అందుకనే ఎవరైనా సరే ప్రజలు ఇచ్చినటువంటి విరాళాల మీద హక్కు ప్రజలకే ఉంటది. దోసుకునేటువంటి హక్కు అక్కడ యూపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గాని, గుడిని ప్రారంభించినటువంటి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ గాని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గాని సమాధానం చెప్పాలి. రాముడి పేరుతో ఉన్నటువంటి నగలని, వచ్చిన విరాళాలని ధ్వంసం చేశారు, దొంగతనం చేశారు. మీరెట్ట హిందూవాదులు అవుతారు? మీరు హిందూ వ్యతిరేకులు అవుతారు, హిందూ ప్రజల వ్యతిరేకులు అవుతారు మీరు. కాబట్టి అది మా మతం కాబట్టి మేము దోసుకుంటానంటే మీరు దొంగలని అర్థమైపోయింది కదా. సో ఈ రోజు ఏదైతే రమణమూర్తి గారి పైన దాడి జరిగింది, గతంలో ఇదే విధంగా సో అక్కడ చిలుకూరు బాలాజీకి సంబంధించిన అయ్యవారి పైన కూడా దాడి జరిగింది. సో అతని పైన ఇప్పుడు ఇమీడియట్ రేవంత్ రెడ్డి సర్కార్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని, అలాగే అప్పుడు అక్కడ ఏపీ సర్కార్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ రమణమూర్తి గారి విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది గవర్నమెంట్? ఎందుకు దీనిపైన బీజేపీ పార్టీ నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు? ఎందుకంటే ఉత్తర రాష్ట్రాల సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టాలని బీజేపీ ఆర్ఎస్ఎస్ కలలుగంటుంది. ఆ పేరుతోటి మత రాజకీయాలు చేయాలనుకుంటుంది. బడే బాయ్ అనే పేరుతోటి మన రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తుతా ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో, ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో, బీజేపీ డైరెక్షన్ లో ఇక్కడ రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తా ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమాత్రం హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు గాని, లేదంటే ఆర్ఎస్ఎస్ కు అనుకూలంగా బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేసినా రేవంత్ రెడ్డి వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బలపరుస్తా ఉంది. వాళ్ళు తప్పులు చేస్తా ఉన్నారు. గతంలో బండి సంజయ్ కొడుకు ఒక పోక్సో కేసులో అన్యాయం జరిగిందని చెప్పేసి అమ్మాయి బయటకు వచ్చి చెప్తే కుటుంబం వచ్చి మొత్తుకుంటే కేసు అయితే కూడా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు. అందుకని ఇప్పుడు గతంలో కవులు, కళాకారు, రచయితల మీద అనేక మంది దాడులు జరిగినప్పుడు కూడా వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. అందుకనే ఆర్ఎస్ఎస్ కి అనుకూలంగా, బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ తప్పులు చేసినా వాళ్ళని కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఆలోచించాలి తప్ప బీజేపీ, నరేంద్ర మోడీ, బండి సంజయ్లు, కిషన్ రెడ్డిల ప్రయోజనాల కోసం కాదు. ఆర్ఎస్ఎస్ ప్రయోజనాల కోసం ఆలోచించాలనుకుంటే నువ్వు కాంగ్రెస్ పార్టీని ఉండాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు ఆర్ఎస్ఎస్ లో చేరొచ్చు, బీజేపీలో చేరొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి? అందుకనే ఇవాళ రమణమూర్తి గారి పైన జరిగినటువంటి దాడి ఏదైతుందో మీరు పోలీస్ యంత్రాంగాన్ని పురిగొల్పాలి, డీజీపీ స్పందించాలి, కేసు పెట్టాలి. అక్రమంగా దాడి జరిగింది. ఇవాళ తెలంగాణ సమాజం అంతా దాన్ని ఖండిస్తా ఉంది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పేసి కశ్యప్ రెడ్డి ఎవరన్నది కాదు, మీరు అతన్ని నేరస్తుని ఎందుకు వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాడుల సంస్కృతిని తెలంగాణలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా సరే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తే, దేశం గురించి మాట్లాడితే, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడితే, ఈ దేశానికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా ముద్రలు వేస్తా ఉన్నారు.
అందుకని హిందూ మతం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ హిందూ మతానికి అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. దాన్ని కూడా ఇవాళ వాళ్ళు సహించలేక దాడులు చేస్తా ఉన్నారు. అందుకనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, హత్యలు చేయటం అనేది RSS DNA ఉన్నది. బీజేపీ వాళ్ళ దాన్ని ప్రధానంగా అమలు చేస్తా ఉంది దేశంలో. కాబట్టి ఇలాంటి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా శిక్షించాలి, అరెస్ట్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.